a leader here to talk about this aspect. What does it say? The most painful thing to experience is not defeat, but regret. What does that really mean? అన్నిటికంటే ఎక్కువ బాధాకరమైన విషయం కానీ మనము మన ఎంటైర్ జీవితంలో మనం ఏది ఎక్కువ పెయిన్ అనిపించేది ఏంటంటే ఓటమి కాదు, బట్ ఒక రిగ్రెట్ అంటారు. రిగ్రెట్ అంటే ఎగ్జాక్ట్గా అర్రే ఆ రోజు అది చేసింటే బాగుండే అని ఒక ఫీలింగ్ ఉండిపోతుంది చూసినారా మనసులో. ఇంకొంచెం మనం అది చేసిండాలా, లేదంటే అది కొంచెం ప్రయత్నించిండాలా, అట్ట రిగ్రెట్స్ మనిషిని ఒక పాయింట్ తర్వాత ఐ మీన్ డిఫీట్ ఈజ్ నథింగ్. డిఫీట్ అనేది అసలు మ్యాటర్, అసలు అది గుర్తు కూడా ఉండదు. అదొక ఈవెంట్, అంటే నిన్న మొన్నలాగా అనమాట. రిగ్రెట్ అనేది మీ లోపల అట్నే ఉండిపోతుంది, మీతో పాటు నడుస్తుంది ఒక బరువు రిగ్రెట్ అనేది. ఎందుకంటే తెలిసి చేసుకున్న ఒక తప్పిదము రిగ్రెట్ అనేది. మీకు తెలుసు అయినా చేసిన అతిపెద్ద ఘోరమైన తప్పిదం అనమాట. దట్ బికమ్స్ ఎ రిగ్రెట్. I want one of our top leaders from Mehboob Nagar to speak on that. So over to Raghavendra sir. What is your take on this particular concept? You can start, sir. 1 minute. You can unmute. మీరు అన్మ్యూట్ చేసుకోండి. Yeah, go ahead. Okay, sir. Thank you, sir. I am Raghavendra, entrepreneur from Mehboob Nagar. సార్ చెప్పిన టాపిక్ గురించి ఒక్కసారి మమ్మల్ని మేము రియలైజ్ అవుతే ఎంత ఎమోషనల్ థింక్ ఉంది ఈ వర్డ్ లో. ద మోస్ట్ పెయిన్ఫుల్ థింగ్ ఈజ్ టు ఎక్స్పీరియన్స్ ఈజ్ నాట్ డిఫీట్ బట్ రిగ్రెట్ అని. ఎందుకంటే మనం ఏదైనా నిజమైన బాధ కానీ విచారం కానీ ఏంటి అంటే, మన దగ్గరికి వచ్చిన అవకాశం ద్వారా అద్భుతమైన జీవితాన్ని గడిపేకి ఉందని తెలిసి కూడా దాన్ని సాధించే క్రమంలో ఒక చిన్న ఓటములు కావచ్చు, రిజెక్షన్స్ కావచ్చు, అవి ఎదుర్కోలేక దీన్ని ఆపేసి తర్వాత కొంతకాలానికి అరే ఆ రోజు అలా చేసింటే బాగుండు అనే బాధనే మనసుని నిజంగా తొలిచేస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కోరుకునేది తన లైఫ్లో 10th ఇంటర్లో వాళ్ళ లైఫ్లో చాలా డ్రీమ్స్ అనుకుంటా ఉంటారు. అలాగే నేను కూడా నా చదువుతున్న టైంలో 20 ఏజ్కి మ్యారేజ్ చేసుకోవాలని, 35 ఏజ్కి రిటైర్ కావాలి, 41 ఏజ్కి ఇల్లు కట్టాలి, అద్భుతమైన లైఫ్ని లీడ్ చేయాలని భయంకరమైన కలలు కన్నాను. 20 ఏజ్కి అయితే మ్యారేజ్ అయ్యింది, బట్ అది మన హ్యాండ్లో లేదు. బట్ తర్వాత మెడికల్ షాప్ ప్రొఫెషన్లోకి దిగడం జరిగింది. ఎందుకంటే నేను చదివింది డి ఫార్మసీ కాబట్టి. షాప్ పెట్టిన తర్వాత చూసుకుంటే 7 ఇయర్స్ తర్వాత, ఎందుకంటే షాప్లో నుంచి వచ్చే ఇన్కమ్ అందరికీ తెలుసు, మెడికల్ షాప్ ఇన్కమ్ ఎలా ఉంటుందని. బట్ ఆ ఇన్కమ్తో సాటిస్ఫై మంచిగా లైఫ్ స్టైల్ అయితే బాగుంది. బట్ ఒకటి ఏమంటే ఒక 7 ఇయర్స్ తర్వాత రియలైజ్ కావడం స్టార్ట్ అయింది. అరే నేను చిన్నప్పుడు 10th ఇంటర్ టైంలో ఏమి అనుకున్నాను, బట్ అది అచీవ్ అవుతున్నాను. 35 ఏజ్కి రిటైర్ అయ్యే అవకాశం ఉందే, అసలు మెడికల్ షాప్ ద్వారా ఫ్రీ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని ఎక్కువ బాధ అనిపించేది అనమాట. అది చూసిన తర్వాత అప్పుడు ఏదైనా ఒక అవకాశం నా ముందుకు వస్తే నన్ను నేను నిరూపించుకొని 35 ఏజ్కి నేను ఫ్రీ కావడానికి నా ముందుకు ఏదైనా అవకాశం వస్తే బాగుంటుంది అని ఎదురు చూస్తున్న టైంలో ముక్తర్ ద్వారా ఈ కాన్సెప్ట్ ఒక సెమినార్ చూడడం జరిగింది. అక్కడ ఒక యంగ్ బ్లడ్ ఫైర్ని, ఒక 25 ఏజ్కి ఫ్రీడమ్ని తీసుకున్న వ్యక్తి ఆ స్టేజ్ మీద ఆయన మాట్లాడుతున్నప్పుడు అసలు రోమాలు నిక్కబడిచిన అంటాం కదా, గూస్ బంప్స్ వచ్చిన. ఆ మొత్తం సెమినార్లో ఒక్క సెకండ్ కూడా నేను లేవకుండా ఆ సెమినార్ అటెండ్ అవ్వడం జరిగింది. ఆ యంగ్ డైనమిక్ బ్లడ్ ఎవరు కాదు, అవర్ మెగా మెంటర్ రాజానరేన్ అంజలి. ఆ సెమినార్ చూసిన తర్వాత అరే ఒక వ్యక్తి 25 ఏజ్కి రిటైర్ అయ్యి ఒక పీపుల్కి ఎంపవర్ చేస్తున్నాడంటే అటువంటి అవకాశం అందరికీ ఉంది. బట్ నేను అనుకున్న డ్రీమ్ ఈ మార్గం ద్వారా అచీవ్ అవుతానని నాకు అర్థమయ్యి
మళ్ళీ ముక్తర్ సార్‌తో కూర్చొని గేమ్ ప్లాన్ తీసుకొని, టైమ్ బడ్జెట్ వేసుకొని గేమ్ అంటే వర్క్ ఆన్ వెరీ సీరియస్. అంటే 35 ఏజ్‌కి రిటైర్ కావాలి అని నేను 28 ఏజ్ అప్పుడు ఈ కాన్సెప్ట్ చూడడం జరిగింది. బట్ కసిగా వర్క్ చేసినాము. 3½ ఇయర్స్‌కే నేను మెడికల్ షాప్ ఇన్‌కమ్‌ని ఈ బిజినెస్ త్రూగా రిప్లేస్ చేయగలిగినాను. ఫ్రీ అయిపోయాము. ఏదైతే 35 ఏజ్‌కి ఫ్రీ కావాలి ఆ కాన్సెప్ట్, ఆ హెక్టిక్ షెడ్యూల్, పొద్దున్న లేస్తే 9 గంటలకు షాప్ తెరవాలి. రాత్రి 9 గంటల వరకి అందులోనే ఉండాలి. ఆ స్ట్రగుల్స్ నుంచి, టెన్షన్స్, ఎప్పుడు ఏమైతదో తెలియదు. ఏ పేషెంట్‌కి ఏమైతదో తెలీదు. అలాంటి స్ట్రగుల్ నుంచి బయటపడాలి. ఫ్రీ కావాలనే కసిగా వర్క్ చేసి ఫ్రీ అయిపోయినాం. ఈ క్రమంలో నాతో పాటు చాలా మంది గూడా ప్రయాణం చేసినారు. వాళ్ళకి గూడా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఏమంటారు, ఉద్యోగం చేయగూడదు, ఫ్రీ కావాలి అని జెప్పి మా ఫ్రెండ్ ఒకడు ఎలక్ట్రిక్ డిపార్ట్‌మెంట్‌లో జాబ్ చేసేవాడు. నాతో పాటు మొదలుపెట్టాడు. మొదలుపెట్టిన తర్వాత అందరికి తెలిసిందే చిన్న చిన్న రిజెక్షన్స్, కొన్ని సాకులు. ఇప్పుడు మనకు తెలిసిందే అన్నీ. ఇప్పుడు దీపావళి వస్తే నోములొస్తాయి. ఏమంటారు, సంక్రాంతొస్తే గొబ్బెమ్మలొస్తాయి. ఇట్లా రకరకాల దాంట్లకి వాళ్ళను తగ్గించుకొని వాళ్ళ పట్ల డ్రీమ్ పట్ల కమిట్మెంట్ లేకుండా, ఫోకస్ లేకుండా డ్రాప్ అయిపోయాడు. బట్ ఈరోజు నేను 35 ఏజ్‌కి రిటైర్ అవుతానని కసిగా వర్క్ చేసి నేను ఫ్రీ అయిపోయిన తర్వాత నాతో మాట్లాడుతున్నాడనమాట. "అరే! నీతో పాటు కలిసి ప్రయాణం చేసుంటే నేను కూడా ఫ్రీ అయిపోయాను. ఈరోజు ఇంకా స్తంభాలెక్కుతున్నా. అప్పుడప్పుడు ఏమంటారు, కరెంట్ షాక్ కొడతా ఉంటే నాకే మళ్ళీ మెడిసిన్ ట్రీట్మెంట్ అడుగుతా ఉంటాడు." అంటే ఇదిరా నాకు ఎప్పుడు పించింగ్ ఉంది. అసలు లైఫ్ అంటే ఇది కాదు. నీతో పాటు కనుక అట్లే ఆ పీపుల్ రిజెక్షన్స్‌ని ఎదుర్కోగలిగింటే నేను ఫ్రీ అయిపోతుంటి. నువ్వు చెప్పింది నేను ఇనకపోతే అని ఈరోజు ఫీల్ అయితా ఉన్నాడు. బట్ ఇప్పుడు ఇగో అడ్డమొస్తది. ఈరోజు మనతో పాటు ప్రయాణం చేయడానికి రెడీ గారు. ఇప్పుడు ఎందుకంటే ఒక పర్సన్ ఒక ఫ్రీడమ్‌ని సాధించిన వ్యక్తులు మన ముందున్నారు. అది సాధించడానికి అన్ని అవకాశాలు మన ముందు పెట్టినారు. ఎందుకంటే ఒకప్పుడు అసెట్ బేస్ ఇన్‌కమ్‌ని లేదా పాసివ్ ఇన్‌కమ్ జనరేట్ చేయాలంటే 1950స్ వరకి ఒకే ఒకటి మన ముందున్నది ఏందంటే ఏమంటే ప్రాపర్టీస్ పెట్టాలి. ప్రాపర్టీస్ కట్టి ఉండాలి లేదా ఫ్యాక్టరీలు ఉండాలి. బట్ 1950స్ తర్వాత అసలకి ఎటువంటి ఫైనాన్షియల్ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఒక కసిగా ఉండే ఒక డ్రీమ్‌తో ఒక ఫ్రాంచైజింగ్ మోడల్ ద్వారా సక్సెస్ అయిన వ్యక్తులు బయట చాలా మందున్నారు. బట్ ఇప్పుడు 21st సెంచరీ మొత్తము ఒక ప్లాట్‌ఫార్మ్ బేస్డ్ బిజినెస్. అసలకి ఈరోజు మిలియనీర్స్, బిలియనీర్స్ అయితున్న వాళ్ళందరూ ఈ ప్లాట్‌ఫార్మ్ ఎకానమీ ద్వారానే, ప్లాట్‌ఫార్మ్ బేస్డ్ కాన్సెప్ట్‌ల ద్వారానే సక్సెస్ అవుతున్నప్పుడు ఆ దాంట్లో అమెజాన్ గాని, ఫ్లిప్‌కార్ట్ గాని ఈరోజు ఏదైతే ఆన్‌లైన్ షాపింగ్స్ చేసి సర్వీస్ విధానాలు ఇవన్నీ కూడా పాసివ్ ఇన్‌కమ్‌ని జనరేట్ చేస్తున్నాయి. బట్ అటువంటిది మనకు ఒక డైరెక్ట్ సెల్లింగ్ కాన్సెప్ట్, ఇన్వెస్ట్‌మెంట్ పెట్టాల్సిన పని లేదు. ఇన్వెన్షన్ లేదు, ఇన్వెంటరీ లేదు, లీగాలిటీస్ అదే చూసుకుంటుంది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ అదే చూసుకుంటుంది. మ్యానుఫ్యాక్చరింగ్ అదే చూసుకుంటుంది. ట్రాన్స్‌పోర్ట్, డెలివరీస్ అసలకి ఎటువంటి హెడేక్స్ లేదు. ఎందుకంటే బయట ఒక ట్రెడిషనల్ బిజినెస్ మొదలుపెట్టినప్పటి నుంచి అదేమంటారు, పులి మీద స్వారీ లాంటిది. ఎప్పుడు పులి దిగుతావా, నిన్నెప్పుడు తినేద్దామా అన్నట్టుంటది. అందుకే చాలా మంది వాళ్ళ ప్రొఫెషన్, వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్‌లో నుంచి బయటపడడానికి ఛాన్సే ఉండదు. నేను చాలా మందికి అప్పులిచ్చి ఉన్నాను. నేను అది వదిలేస్తే నాకవి రావు. ఫైనాన్షియల్ సెక్యూరిటీ లేదు. ఇన్వెస్ట్‌మెంట్ పెడతా పోవాలి. హెడేక్స్, ఎన్ని టెన్షన్స్ ఉంటాయి. మేము ట్రెడిషనల్ బిజినెస్ నుంచి వచ్చినాం కాబట్టి మాకు తెలుసది. బట్ అవన్నీ ఏమీ లేవు. అవన్నీ ఇప్పుడు ఎలా ఉంటదంటే ఒక దున్నిన పొలం లాగా మనం నచ్చిన విత్తనాలు, క్వాలిటీ గల విత్తనాలు వేసుకొని దానికి కరెక్ట్ పోషణ ఇచ్చి ఫలాలను తీసుకోవడమే. అలాంటి అవకాశం ఉండి ఆ చిన్న చిన్న రిజెక్షన్స్, ఏదో అబ్జెక్షన్స్, ఎవరో ఏదో అన్నారని. నేనెప్పుడు ఈ కాన్సెప్ట్ ప్లాన్ చెప్పడానికి వెళ్ళినప్పుడు మొదటి 6 నెలల్లో నేను 1000 ప్లాన్‌లు చెప్పినాను. ఈ 70 మంది బిజినెస్‌లోకొచ్చారు. ఆహ్, అది నాకు ఫ్రీడమ్‌ని తీసుకొచ్చింది. బట్ ఈ చిన్న చిన్న రిజెక్షన్స్, ఆ అబ్జెక్షన్స్ ఏవైతే ఉన్నవో ఆ దాంట్లోని తట్టుకోలేక ఎవరో ఒక మాట ఏదో అన్నారంటే, ఆ మాటను పట్టుకొని ఇంగ ఫీల్ అయ్యి ఎక్కడనో ఏడ్చుకుంటా కూర్చునే కంటే, నేనొక్కటే చూసినాను. నన్ను రిజెక్ట్ చేసే వ్యక్తి గాని, నన్ను విమర్శించే వ్యక్తి గాని, నేను కోరుకుంటున్న లైఫ్ ఆల్రెడీ పొందిన వ్యక్తులా ఒకే ఒక్కసారి నేను చూస్తాను. నేను ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలనుకుంటున్నాను. ఎర్లీ రిటైర్మెంట్ 35 ఏజ్‌కి రిటైర్ కావాలనుకుంటున్నాను. నాకు నచ్చినట్టు నేను లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నాను. ఇవన్నీ నా ముందు నాకున్న డ్రీమ్స్ అయితే,
అవన్నీ సాధించిన వ్యక్తి కాదు అవతల వ్యక్తి. అతని అభిప్రాయాల్ని, అతని సలహాల్ని నేనెందుకు పాటించాలి? అలా అలా కసిగా వర్క్ చేసినాం గాబట్టే ఈరోజు నిజంగా చెప్తున్నాం, లాస్ట్ 5 ఇయర్స్ నుంచి వి ఆర్ స్పెండింగ్ విత్ ఫ్యామిలీ. మేము మా భార్య, పిల్లలతో ఎప్పుడు ఏమి కావాలన్నా అది ఎంజాయ్ చేస్తా పోతున్నాం. అటువంటి అవకాశము ఈరోజు మనకు ముందు ఉన్న దాంట్లో ఏమేమి కావాలో, మన లైఫ్‌లో ఏమి కావాలనో అవన్నీ పొందిన వ్యక్తులు మనకు నేర్పించడానికి ఈ మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ ఉంది. మనకు నచ్చిన దాన్ని ఫాలో అవుతూ చేస్తూ పోయినామంటే అద్భుతమైన లైఫ్ లీడ్ చేయొచ్చు. లేదంటే ఫ్యూచర్‌లో ఒక 5 ఏళ్ల తర్వాతనో, 10 ఏళ్ల తర్వాతనో మళ్ళీ మేము వరల్డ్ టూర్ ఫోటో పెట్టినప్పుడు, లేదా ఫ్యామిలీతో గడిపినప్పుడు ఆ ఫోటోస్ క్లిప్స్ ఆ ఫేస్‌బుక్‌లలో అక్కడిక్కడ పెట్టినప్పుడు చూసి, అరే! నేను ఆ రోజు చూసింటి, అది చెప్పింది ఫాలో కాకపోతే చిన్న రిజెక్షన్‌కి ఏదో మా అత్త అది అన్నదని, మా మామ ఇది అన్నాడని ఫీల్ అయినా అనింటే ఆ రోజు బాధపడతాం. ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు ప్రోగ్రామ్ మన ముందుంది. ఈరోజు మన హెల్త్‌ని మనం కాపాడుకోవడానికి మనం రెడీ గాకపోతే, రేపు ఐసీయూలో ఉన్నప్పుడు, అరే! ఆయన చెప్పింది ఫాలో అయ్యుంటే నేను ఈరోజు ఆరోగ్యంగా ఉండేవాడిని కదా! సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఈరోజు మన ముందు ఫైనాన్షియల్ ఫ్రీడమ్, పాసివ్ ఇన్‌కమ్, అసెట్ బేస్డ్ ఇన్‌కమ్, మెంటర్‌షిప్, అద్భుతమైన ఫ్రెండ్‌షిప్స్, రిలేషన్‌షిప్స్, ఇంత మంచి అవకాశము ఉన్నదాన్ని మనం పెట్టుకొని చిన్న చిన్న వాటికి మనం తట్టుకోలేక వదిలేస్తే ఫ్యూచర్‌లో బాధపడాల్సింది మనమే. ఎందుకంటే ఒకవేళ నేను గనక ఆ రోజు ఏదో జరిగిందని వదిలేసినుంటే ఈరోజు ఇంకా మందులు కట్ చేసుకుంటా, జనాల చెప్పే బాధలు వినుకుంటా నా లైఫ్ మొత్తం దాంట్లోనే గడిపి ఏమంటారు చనిపోయేవాళ్ళం. బట్ టేక్ యువర్ ఓన్ డెసిషన్. థాంక్ యూ అండి. టేక్ యువర్ ఓన్ డెసిషన్ అని మళ్ళీ అందరికి సి ఐ మీన్ దట్ సింపుల్ అండ్ స్ట్రెయిట్. ఎలా అంటే రిగ్రెట్, ఇప్పుడు ఎగ్జాంపుల్ తీసుకుందాం. రిగ్రెట్ అంటే యూ ఆల్ నో దట్ ద బిజినెస్ కేమ్ టు మీ వెన్ ఐ వాస్ when I was doing my masters యుఎస్లో ఉన్నప్పుడు. 99% ఆలోచనలు ఎట్లా ఉంటాయంటే 99% అంటే నాకొచ్చిన సజెషన్స్ నేను చెప్తాను. ఇది చదువుకుంటూ చేయొచ్చు, అంటే అమెరికాలో ఉద్యోగం చేసుకుంటూ కూడా బిజినెస్ బిల్డ్ చేసుకోవచ్చు కదా. ఇప్పుడు బిజినెస్ బిల్డ్ చేయాల్సిన ఆత్రం ఏముంది? ఇప్పుడు నీ బిజినెస్ మీద ఏమైనా కుటుంబాలు ఏమైనా ఆధారపడి ఉన్నాయా? లేదు కదా. ఫస్ట్ జాబ్ తెచ్చుకో, ఒక కెరియర్‌ని బిల్డ్ చేసుకుంటూ సైడ్‌కి నిదానంగా ఇట్లా 1,00,000 చెప్తారనమాట చుట్టుపక్కల అంతా అనమాట. రైట్. కానీ దేర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాస్ ఇంట్యూషన్. ఈరోజు నేను సెకండ్ హాఫ్‌లో దాని గురించి మాట్లాడబోతాను. 99 పాయింట్ ఎంతో కొంత 99 మందికి అది సరిగ్గా పనిచేయదంట. ఆనెస్ట్‌గా చెప్తున్నా. నేను చెప్పేది కాదు. ఇప్పుడు మళ్ళా చెప్తే మీకే అర్థమైతది. ఇంట్యూషన్ అంటే ఒక గట్ ఫీల్. ఆ గట్ ఫీల్ మనకు చెప్పినప్పుడు దాన్ని పట్టుకొని నిలబడ్డం. సో, నేను ఆ ఇంట్యూషన్‌ని వినగలిగినాను కాబట్టి ఆ ఫీల్‌ని నేను ఆ ఎమోషన్‌ని అలానే పట్టుకోగలిగినాను కాబట్టి చాలా తక్కువ టైంలో ఐ వాస్ ఏబుల్ టు, అంటే ఎలా చెప్పేది, ఇప్పుడు నాకు ఆయన చెప్పారు రాఘవేంద్ర గారు. ఇప్పుడు చాలా మంది చెప్తాంటే ఈ సబ్జెక్ట్ లైక్ నెగెటివ్, వాళ్ళు చెప్పినారని కుంగిపోవడం ఇట్లాంటిది నాకు అసలు ఎలా అంటే నా డిక్షనరీలో లేదనమాట. అందుకే అది నాకు అర్థం కూడా కాదు. మీకు ఎట్లా చెప్పాలో కూడా, అంటే నన్ను కూడా చాలా మంది అడుగుతారు, మీరు ఎప్పుడైనా డిస్కరేజ్ అయినప్పుడు ఏం చేసేవాళ్ళని. అరే కానే లేదురా నాయన అనిపిస్తుంది. డిస్కరేజ్మెంట్ అనేదే ఒక, నేను ఇంక చెప్పలేను. అది అంటే నేను దాని మీద కొన్ని కేస్ స్టడీలంతా కూడా మాట్లాడినాము. కానీ మా బాధ్యత కాబట్టి మీకు దాన్ని సైంటిఫిక్‌గా చెప్పేకి ప్రయత్నిస్తున్నాము. రైట్. ఒకసారి వచ్చింది అవకాశము. దాని తర్వాత దాన్ని వదిలేసినామంటే ఏమై ఉంటదంటే, ఇప్పుడు నా ఫ్రెండ్స్ అమెరికాలో ఉండేవాళ్ళు ఎంతమంది, ఇప్పుడు నేను ఎప్పుడైనా సినిమా స్టేటస్‌లు పెడతా అంటే వాళ్ళు చూడాలిరా నాయన ఎట్టైనా మాకు టైం దొరకకుండుంది. కొంచెం ఏమేమి మంచి సినిమాలున్నాయో లిస్ట్ చెప్పినావంటే, అంటే నేను టకటకా లిస్ట్ రాస్తా. ఓయమ్మ ఇంతింత లిస్టులు ఇస్తే మేము ఏడ చూడగలుగుతాంరా? మేము చూడగలిగేది వారంలో ఎప్పుడైనా వీకెండ్ అట్టా ఇట్టా. అంటే రిగ్రెట్
వాళ్ళందరికీ లోపల అరే నరేన్‌తో పాటు మేము కూడా బిజినెస్ బిల్డ్ చేసుంటే అందరికి కూడా మనం బిజినెస్‌ని చూపించిన వ్యక్తులమే. అందరితో బిజినెస్ మాట్లాడాను. ఆల్‌మోస్ట్ చాలా మంది మొదలు కూడా పెట్టారు.